హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. ఈరోజు నా స్టైల్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసేయాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ముందుగా ఒక గిన్నెలో జీడిపప్పు అలాగే కట్ చేసుకున్న టొమాటో వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళు టొమాటో అలా బాయిలింగ్కి వేసేస్తుంటారు. ఆ తర్వాత స్కిన్ పీల్ చేశాక గ్రైండ్ చేస్తారు. నో నీడ్ ఆఫ్ దట్ అండి. స్కిన్ ఉన్న ఒకే టేస్ట్, లేకపోయినా ఒకే టేస్ట్. నాకైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. అలాగే చిన్న గిన్నెలో 4 బాదం పప్పులు కూడా తీసుకున్నాను. హాట్ వాటర్ వేసి నానబెట్టాను సో దట్ బాదంకు ఉన్న స్కిన్ ఈజీగా వచ్చేస్తుందని. అలాగే పన్నీర్ కట్ చేసుకున్నాము. పన్నీర్ పెద్దగా కట్ చేసుకుంటే ఉప్పు కారం పట్టదని నా ఫీలింగ్ అండి. సో దట్ స్మాల్గా కానీ మీడియంగా కానీ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ కానీ గీ కానీ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసి చాలా స్లో ఫ్లేమ్ మీద నీట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. నేను ఎందుకు పెద్ద పీసెస్ కట్ చేశానని నాకు అనిపిస్తుంది. అయినా పర్వాలేదు, క్రిస్పీగా చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా పన్నీర్కి ఉప్పు కారం పట్టడమేనండి ఇంపార్టెంట్. ఎందుకంటే తినేటప్పుడు చప్పగా అనిపిస్తుంది పన్నీర్. ఇలా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న బాదం పప్పు ఉంది కదా, దానికి స్కిన్ అలా తీసేస్తే వచ్చేస్తుంది అలా కొత్తగానే. సో ఆ లోపు గ్రైండ్ చేసుకుందాము. నేను వేడిగా వేస్తున్నానని అనుకోకండి. అది హాట్ గిన్నెలో ఉంటే ఇంకా వేడిగానే ఉంటుంది, చల్లారిపోదు అనే ఉద్దేశంతో వేసి పక్కన పెట్టాను అంతే. అది ఆరేలోపు ఆనియన్ కట్ చేసుకుంది. ఆ తర్వాత ఫ్రై అయిన పన్నీర్ని తీసి వేరే గిన్నెలో వేసుకొని అదే ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఆనియన్ పేస్ట్ కూడా వేస్తారు. బట్ అన్ని పేస్ట్లు వేసేస్తే తినేటప్పుడు మరీ క్రీమీగా అయిపోతుంది. మాకైతే అసలు నచ్చదలాగా. అన్నిట్లో అలా క్రీమీగా ఉంటే బాగుండదు కదా. సో ఆనియన్ అంతా ఫ్రై అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి వేసేసి ఉప్పు వేసేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. అది కూడా ఇప్పుడు పసుపు ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి. ఆ తర్వాత ఇందాక పట్టుంచుకున్నాం కదా కాజు బాదం టొమాటో పేస్ట్, అది కూడా ప్యాన్లో వేసేసి బాగా కలుపుకోవాలి. చాలా లో ఫ్లేమ్లో ఆ మిక్సర్ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి దీనిలో వేసేసుకొని చాలా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఆయిల్ కానీ బటర్ కానీ పైకి తేలే వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత తగినంత కారం వేసుకోవాలి. యాక్చువల్గా పన్నీర్ బటర్ మసాలా దొరుకుతుంది, అది నేను వేయలేదు. సో దట్ నార్మల్ గరం మసాలా లైట్గా వేసాను అంతే. కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారా ఎలా అయిందో థిక్గా. ఇప్పుడు కావాలంటే కొంచెం అంత ఉప్పు కారం సరి చూసుకోవచ్చు. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొంచెంసేపు మగ్గపెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక గ్రేవీ థిక్గా కావాలి అనుకుంటే కనుక ఈ టైంలో పన్నీర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా పన్నీర్ ఎందుకు అంత క్రిస్పీగా ఫ్రై చేశాను నేను. ఇప్పుడు మనం తినేటప్పుడు హార్డ్గా ఉండదు, మరి సాఫ్ట్గా ఉండదు. పన్నీర్ ముక్క మీడియంగా బాగుంటుంది. అలాగే ఫైనల్గా కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇదైతే ఎక్సలెంట్ అండి. ఇది లేకపోతే అసలు ఫ్లేవరే రాదనమాట మన గ్రేవీకి. పన్నీర్ బటర్ మసాలాకి మసాలా వేస్తే కూడా బాగుండేది, కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. సో ఇంతే నా స్టైల్ ఆఫ్ సింపుల్ పన్నీర్ బటర్ మసాలా. చెప్పడం మర్చిపోయానండి, నేను లాస్ట్లో కొంచెం షుగర్ వేశాను టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం. అందరికీ తెలిసిందే కదా పన్నీర్ బటర్ మసాలా వేడివేడిగా రోటీస్తో కానీ చపాతీస్తో కానీ తింటే చాలా బాగుంటుందని. అంతే. నచ్చిందా? నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.